టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన 24వ మహాసభల వేదికపై భావోద్వేగానికి లోనయ్యారు. ఈ స్టేజ్పై నిలబడి అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి నాకు 15 ఏళ్లు పట్టింది అంటూ చెప్పిన ఆమె స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సమంత అప్పటి నుంచి ఓ వెలుగు వెలుగుతోంది. అయితే ఆమెకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఇప్పటిదాకా రాలేదని, ఇప్పుడు ఆ అవకాశం లభించిందని అన్నారు. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న సమంత ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతోంది. ఇటీవల నిర్మాతగా మారిన ఆమె శుభం సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాను ఎక్కువగా మెచ్చుకున్న వారు నార్త్ అమెరికాలోని తెలుగు ప్రేక్షకులేనని తానా వేదికపై వెల్లడించారు. తాను చేసే ప్రతి నిర్ణయానికి ముందు తెలుగు ప్రేక్షకుల గురించి ఆలోచిస్తానని, వారు తనకు ప్రత్యేక గుర్తింపునిచ్చారని, తెలుగు తనకు సొంతిల్లు లాంటిదని తెలిపారు సమంత. ఓ బేబీ సినిమా $1 మిలియన్ క్లబ్లో చేరిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుంది. ఎక్కడ ఉన్నా ఎంత దూరమైనా తెలుగువారు ఎప్పుడూ తన మనసులో ఉంటారని చెప్పారు. ఇప్పటికీ అభిమానుల ప్రేమను పొందుతున్న సమంత ప్రస్తుతం రక్త బ్రహ్మాండ మరియు మా ఇంటి బంగారం చిత్రాల్లో నటిస్తోంది. తానా వేదికపై చేసిన ఆమె భావోద్వేగ ప్రసంగం తెలుగు ప్రేక్షకుల మనసులను మరింతగా కదిలించింది.